ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కుమార్తె ఆజితో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తొలుత ఆలయం వద్ద అధికారులు పవన్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. పవన్తో పాటు హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు మరో మంత్రి నిమ్మల రామానాయుడు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. నేడు మూల నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది. దసరా ఉత్సవాల్లో కీలకమైన మూల నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో బుధవారం దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులను పోలీసులు కంపార్ట్మెంట్లో ఉంచి క్యూలో పంపుతున్నారు. దర్శనం చేసుకున్న వారిని త్వరగా దిగువకు పంపుతున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు 110 హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బంది ప్రతి భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తున్నారు. నగరంలోని వినాయక గుడి, కుమ్మరిపాలెం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. నేడు టికెట్ దర్శనాలను రద్దు చేసి వేకుజామున 3 గంటల నుంచే అందరికీ సర్వదర్శనం కల్పించారు. నేడు 2 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన తర్వాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాలలో మూల నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి రూపంలో అలంకరిస్తారు. సరస్వతీదేవిని దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వ విద్యలలో విజయం సాధిస్తారని నమ్మకం. మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి. సరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం. ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెదవేగి మండలం కవ్వగుంట వద్ద పోలవరం కుడి కాల్వలో 3 గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపులు చేపట్టారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. విజయవాడ మొగల్రాజపురంలోని జయప్రకాష్ నివాసానికి వెళ్లిన వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. జయప్రకాష్ కుమారుడు తిరుమలేష్తో పాటు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జయప్రకాష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ క్రమంలో మాజీ శాసనసభ్యుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్ తనదైన ముద్రను వేసుకున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకున్నారు. మరోవైపు అడుసుమెల్లి ఇంటికి వైఎస్ జగన్ వస్తున్నారన్న సమాచారంతో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ అభిమానులు జయప్రకాష్ ఇంటి వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నేత జగనన్నకు ఘన స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కుమార్తె ఆజితో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తొలుత ఆలయం వద్ద అధికారులు పవన్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. పవన్తో పాటు హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు మరో మంత్రి నిమ్మల రామానాయుడు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. నేడు మూల నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది. దసరా ఉత్సవాల్లో కీలకమైన మూల నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో బుధవారం దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులను పోలీసులు కంపార్ట్మెంట్లో ఉంచి క్యూలో పంపుతున్నారు. దర్శనం చేసుకున్న వారిని త్వరగా దిగువకు పంపుతున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు 110 హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బంది ప్రతి భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తున్నారు. నగరంలోని వినాయక గుడి, కుమ్మరిపాలెం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. నేడు టికెట్ దర్శనాలను రద్దు చేసి వేకుజామున 3 గంటల నుంచే అందరికీ సర్వదర్శనం కల్పించారు. నేడు 2 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన తర్వాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాలలో మూల నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి రూపంలో అలంకరిస్తారు. సరస్వతీదేవిని దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వ విద్యలలో విజయం సాధిస్తారని నమ్మకం. మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి. సరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం. ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
పెదవేగి మండలం కవ్వగుంట వద్ద పోలవరం కుడి కాల్వలో ముగ్గురు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపులు చేపట్టారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. విజయవాడ మొగల్రాజపురంలోని జయప్రకాష్ నివాసానికి వెళ్లిన వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. జయప్రకాష్ కుమారుడు తిరుమలేష్తో పాటు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జయప్రకాష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ క్రమంలో మాజీ శాసనసభ్యుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్ తనదైన ముద్రను వేసుకున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకున్నారు. మరోవైపు అడుసుమెల్లి ఇంటికి వైఎస్ జగన్ వస్తున్నారన్న సమాచారంతో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ అభిమానులు జయప్రకాష్ ఇంటి వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నేత జగనన్నకు ఘన స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కుమార్తె ఆజితో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తొలుత ఆలయం వద్ద అధికారులు పవన్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. పవన్తో పాటు హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు మరో మంత్రి నిమ్మల రామానాయుడు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. నేడు మూల నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది. దసరా ఉత్సవాల్లో కీలకమైన మూల నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో బుధవారం దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులను పోలీసులు కంపార్ట్మెంట్లో ఉంచి క్యూలో పంపుతున్నారు. దర్శనం చేసుకున్న వారిని త్వరగా దిగువకు పంపుతున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు 110 హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బంది ప్రతి భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తున్నారు. నగరంలోని వినాయక గుడి, కుమ్మరిపాలెం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. నేడు టికెట్ దర్శనాలను రద్దు చేసి వేకుజామున 3 గంటల నుంచే అందరికీ సర్వదర్శనం కల్పించారు. నేడు 2 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన తర్వాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాలలో మూల నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి రూపంలో అలంకరిస్తారు. సరస్వతీదేవిని దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వ విద్యలలో విజయం సాధిస్తారని నమ్మకం. మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి. సరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం. ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెదవేగి మండలం కవ్వగుంట వద్ద పోలవరం కుడి కాల్వలో ముగ్గురు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపులు చేపట్టారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. విజయవాడ మొగల్రాజపురంలోని జయప్రకాష్ నివాసానికి వెళ్లిన వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. జయప్రకాష్ కుమారుడు తిరుమలేష్తో పాటు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జయప్రకాష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ క్రమంలో మాజీ శాసనసభ్యుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్ తనదైన ముద్రను వేసుకున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకున్నారు. మరోవైపు అడుసుమెల్లి ఇంటికి వైఎస్ జగన్ వస్తున్నారన్న సమాచారంతో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ అభిమానులు జయప్రకాష్ ఇంటి వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నేత జగనన్నకు ఘన స్వాగతం పలికారు.